Dear friends, myself Venugopal, working as a assistant professor at Vagdevi Degree and PG College. ఈరోజు మీకు నేను చెప్పబోయేటువంటి సబ్జెక్ట్ టాపిక్ ఏంటంటే ఆదాయపు పన్ను యొక్క ఆదాయపు పన్ను అంటే ఏంటి అంటే దాని యొక్క ఉపోద్ఘాతం నేను ఈరోజు మీకు వివరంగా చెప్తాను. ఫస్ట్ మనం పన్ను ట్యాక్స్ అంటే ఏంటి? పన్ను అనగా పౌరులు ప్రభుత్వం చట్టబద్ధంగా విధించేటువంటి మొత్తాన్ని పౌరులపై విధించేటువంటి మొత్తాన్ని మనం పన్ను అంటాం. అంటే ఈ పన్ను అనేది కంపల్సరీ గవర్నమెంట్ అంటే ప్రభుత్వం వారు మాత్రమే విధించాలి. ప్రభుత్వం అంటే ఏంటి? మరి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదా లోకల్ గవర్నమెంట్ కావచ్చు. ఎవరైనా కానీ ఓన్లీ గవర్నమెంట్ దే కెన్ ఇంపోజ్ అంటే ఓన్లీ ప్రభుత్వం వారు మాత్రమే చట్టబద్ధంగా విధించేటువంటి మొత్తాన్ని మనం ఇలా పన్ను అని అనడం జరుగుతుంది. అయితే పన్ను అని అన్నట్టయితే దానికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు ఉన్నట్టయితేనే దాన్ని మనం పన్ను అని అనడం జరుగుతుంది. లక్షణాలు ఫస్ట్ వన్, పన్ను అనేది కంపల్సరీ గవర్నమెంట్ మాత్రమే విధించాలి. వేరే వాళ్ళు ఎవరు కూడా విధించడానికి అవకాశం లేదు. ప్రభుత్వం అంటే ఎవరు? కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదా లోకల్ గవర్నమెంట్ ఎవరైనా కానీ కావచ్చు. అంటే ఫస్ట్ క్యారెక్టర్ ఏంటంటే ప్రభుత్వం మాత్రమే ఆ పన్నును విధించడం జరుగుతుంది. అదేవిధంగా పన్ను యొక్క మొత్తాన్ని ఎప్పుడు కూడా నగదు రూపంలో మాత్రమే చెల్లించాలి. నగదు రూపంలో అంటే ఏంటి? వస్తు రూపంలో చెల్లించడానికి వీలేదు. నగదు రూపంలో మాత్రమే ఆ పన్నును మనం చెల్లించాలి. అదేవిధంగా ప్రభుత్వం ఈ పన్నును దేని గురించి విధించడం జరుగుతుందంటే సోషల్ వెల్ఫేర్ అంటే ఏంటి? అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి, అదేవిధంగా వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి గవర్నమెంట్ ఎక్కువగా ఈ పన్నును విధించడం జరుగుతుంది. అంటే ఈ పన్ను యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం. ఏ విధంగా చేపట్టరు? ట్యాక్స్ రూపంలో వచ్చేటువంటి పన్ను ద్వారా వచ్చేటువంటి ఆదాయంతో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను, అదేవిధంగా పేద వర్గాల వారికి వివిధ సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుంది. ఏ పథకం కూడా కొనసాగించాలన్నా కూడా గవర్నమెంట్కు మెయిన్గా ముఖ్యంగా ఆదాయం కావాలి. ఆదాయం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మనకు గవర్నమెంట్ ప్రభుత్వానికి ప్రజలు చెల్లించేటువంటి పన్ను రూపంలో మాత్రమే గవర్నమెంట్కు ప్రభుత్వంకి ఆదాయం రావడం జరుగుతుంది. ఇది పన్ను యొక్క లక్షణాలు. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ పన్ను రకాలు. ముఖ్యంగా పన్నులను రెండు రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి ప్రత్యక్ష పన్ను, రెండు పరోక్ష పన్ను. ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను, డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ప్రత్యక్ష పన్ను మరియు పరోక్ష పన్ను. మరి ప్రత్యక్ష పన్ను అంటే ఏంటంటే పన్ను చెల్లింపుదారుడు ఏ విధమైనటువంటి మధ్యవర్తులు లేకుండా ప్రత్యక్షంగా గవర్నమెంట్కు పేమెంట్ చేసినట్టయితే ఆ పన్ను మన ప్రత్యక్ష పన్ను అంటారు. అంటే పన్ను చెల్లింపుదారు ఏ విధమైనటువంటి ఎవరు మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా గవర్నమెంట్కు పేమెంట్ చేసినట్టయితే దాన్ని మనం ప్రత్యక్ష పన్ను అంటాం. ప్రత్యక్ష పన్నుకు ఉదాహరణ ఆదాయపు పన్ను. ఆదాయపు పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్. ఆదాయ పన్ను, అదేవిధంగా సేవా పన్ను, అదేవిధంగా బహుమతి గిఫ్ట్ ట్యాక్స్, అదేవిధంగా ఇవన్నీ కూడా కార్పొరేట్ ట్యాక్స్, ఇవన్నీ కూడా మనకు ప్రత్యక్ష పన్ను కిందకి ఉదాహరణలుగా వస్తాయి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే పరోక్ష పన్ను. పరోక్ష పన్ను అన్నట్టు ఏంటంటే పన్ను చెల్లింపుదారు ప్రత్యక్షంగా పన్నును ప్రభుత్వానికి చెల్లించకుండా పరోక్షంగా మధ్యవర్తుల ద్వారా ఆ పన్నును చెల్లించినట్టయితే దాన్ని మనం పరోక్ష పన్ను అంటాం. అంటే పన్ను చెల్లింపుదారులు ఎవరైతే ఉన్నారో పన్ను చెల్లింపుదారుడు డైరెక్ట్గా గవర్నమెంట్కు పేమెంట్ చేయకుండా ఇండైరెక్ట్గా అంటే ఇది మధ్యవర్తుల ద్వారా ఈ పన్నును చెల్లించడం జరుగుతుంది.
దీన్ని మనం పరోక్ష పన్ను అంటాం. ఈ పరోక్ష పన్నుకు ఉదాహరణ ఏంటంటే సేల్స్ ట్యాక్స్ అంటే అమ్మకపు పన్ను, విలువ ఆధారిత పన్ను వ్యాట్, విలువ ఆధారిత పన్ను, అదేవిధంగా జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, సరుకు సేవల పన్ను. ఇవన్నీ కూడా పరోక్ష పన్నుల కిందకి రావడం జరుగుతుంది. అంటే ప్రత్యక్ష పన్ను అంటే ట్యాక్స్ పేయర్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా ఆ ట్యాక్స్ను గవర్నమెంట్కు పేమెంట్ చేసినట్టయితే దాన్ని మనం డైరెక్ట్ ట్యాక్స్ అంటాం. డైరెక్ట్ ట్యాక్స్కు ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, అదేవిధంగా సర్వీస్ ట్యాక్స్ అండ్ కార్పొరేట్ ట్యాక్స్, ఇవన్నీ కూడా డైరెక్ట్ ట్యాక్సెస్ కిందకి వస్తాయి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఇది ట్యాక్స్ పేయర్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా ట్యాక్స్ని గవర్నమెంట్కి పేమెంట్ చేయకుండా ఇండైరెక్ట్గా ఆ ట్యాక్స్ని గవర్నమెంట్కి పేమెంట్ చేసినట్టయితే దాన్ని మనం పరోక్ష పన్ను అంటాం. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక షాప్కి వెళ్ళి మీరు ఒక పెన్ను తీసుకున్నారనుకోండి, ఒక 10 రూపీస్ వర్త్ చేసేటువంటి పెన్ను తీసుకున్నారనుకోండి. పెన్ను తీసుకున్నట్టయితే ఆ 10 రూపీస్లో మనకు టోటల్గా ఏమని ఉంటుంది, ఎంఆర్పి అంటే ఏంది, మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అని ఉంటుంది. అంటే ఏంది, ఆ 10 రూపాయలలో టోటల్గా దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఒక 5 రూపీస్. అదేవిధంగా దాని యొక్క ట్రాన్స్పోర్ట్ మీడియేటర్స్ యొక్క ప్రాఫిట్స్ 3 రూపీస్. అదేవిధంగా గవర్నమెంట్ యొక్క ట్యాక్స్ అందులో 1 రూపీ ఉండడం జరుగుతుంది. అంటే ఇది ఆ 10 రూపాయలు పెట్టి కొనేటువంటి పెన్నులో మీరు 1 రూపీ గవర్నమెంట్కు ట్యాక్స్ను రూపంలో పేమెంట్ చేస్తాం. కానీ ఆ 1 రూపీ ట్యాక్స్ అనేది మీరు డైరెక్ట్గా పేమెంట్ చేస్తున్నారా, గవర్నమెంట్కు డైరెక్ట్గా పేమెంట్ చేయట్లేదు. ఎవరికి పేమెంట్ చేస్తున్నారు, రిటైలర్. అంటే ఇది ఏ షాప్లో అయితే మీరు కొంటున్నారో ఆ షాప్లో మీరు ఆ ట్యాక్స్ని పేమెంట్ చేస్తాం. అతను ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటాడు, హోల్సేలర్ దగ్గర నుంచి తీసుకొస్తాడు. హోల్సేలర్ మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ మళ్ళీ స్టాకిస్ట్ మళ్ళీ ప్రొడ్యూసర్ డైరెక్ట్గా గవర్నమెంట్కు ట్యాక్స్ని పేమెంట్ చేస్తాడు. అంటే ఇక్కడ ఉత్పత్తిదారుడు ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా ట్యాక్స్ను పేమెంట్ చేసిన తర్వాత ఆ పన్ను మొత్తాన్ని నెక్స్ట్ ఛానల్కు ఆ పన్నును కలిపి అమ్మడం జరుగుతుంది. అంటే ఏంది, ఈ ప్రొడ్యూసర్ డైరెక్ట్గా స్టాకిస్ట్కు ట్యాక్స్ని యాడ్ చేసి అమ్ముతాడు. స్టాకిస్ట్ ఎవరికి అమ్ముతాడు, మళ్ళీ డిస్ట్రిబ్యూటర్కి అమ్ముతాడు. డిస్ట్రిబ్యూటర్ హోల్సేలర్కి అమ్ముతాడు ట్యాక్స్ని యాడ్ చేసి. హోల్సేలర్ మళ్ళీ రిటైలర్కి అమ్ముతాడు. రిటైలర్ ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేస్తాడు, కన్స్యూమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తాడు. అంటే ఇక్కడ యాక్చువల్గా ట్యాక్స్ పేమెంట్ చేసేది కన్స్యూమరే, వినియోగదారుడే. కానీ డైరెక్ట్గా ఆయన గవర్నమెంట్కి పేమెంట్ చేయలేదు. వీళ్ళందరూ కూడా ఏంది, మీడియేటర్స్ అంటారు. రిటైలర్ కానీ, హోల్సేలర్ కానీ, స్టాకిస్ట్ కానీ, డిస్ట్రిబ్యూటర్ కానీ, వీళ్ళందరినీ కూడా మీడియేటర్స్ అంటారు. ఈ మీడియేటర్స్ ద్వారా అతను పన్నును గవర్నమెంట్కు చెల్లించడం జరుగుతుంది. దీన్ని మనం ఇండైరెక్ట్ ట్యాక్స్ లేదా పరోక్ష పన్ను అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు టాపిక్ ఏంటంటే మనకు ఆదాయపు పన్ను. మనకి ఆదాయపు పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటి, మనకు ఆదాయం మీద ప్రభుత్వం విధించేటువంటి పన్నును ఆదాయ పన్ను అని అనడం జరుగుతుంది. అంటే ఒక సంవత్సర కాలంలో ఆ వ్యక్తి ఆర్జించినటువంటి, ఒక వ్యక్తి లేదా సంస్థ ఆర్జించినటువంటి మొత్తం మీద ప్రభుత్వం విధించేటువంటి పన్నును మనం ఇక్కడ ఆదాయపు పన్ను అని అనడం జరుగుతుంది. ఈ ఆదాయపు పన్ను యొక్క మినహాయింపు పరిమితి అనేది ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ చేంజ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మన భారతదేశంలో ఆదాయ పన్ను చట్టం 1961 అనేది మనకి ఇక్కడ అమల్లో ఉంది. అంటే 1961 యాక్ట్ ద్వారా మాత్రమే మన గవర్నమెంట్ మనకి ఇక్కడ ట్యాక్స్ను ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఈ ఆదాయ పన్ను యొక్క మొత్తం ఆదాయ పన్ను విభాగం మొత్తం కూడా ఎవరి కంట్రోల్లో ఉంటుందంటే సిబిడిటి, అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఆధీనంలో ఉండడం జరుగుతుంది. అంటే ఈ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఇచ్చేటువంటి సూచనలు, వాళ్ళు ఇచ్చేటువంటి రికమెండేషన్స్ని బేస్ చేసుకొని ఈ ఆదాయ పన్ను అనేది మనకు నడవడం, ఆదాయ పన్ను విభాగం అనేది నడవడం జరుగుతుంది. అయితే ఆదాయ పన్ను యొక్క మినహాయింపు పరిమితి ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో అనౌన్స్ చేయడం జరుగుతుంది. ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2021 to 22.
ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం మనకి ఇక్కడ 2021 to 22. ఈ 21 to 22లో ఏంటంటే ప్రస్తుత మినహాయింపు పరిమితి ఏంటంటే బిలో 60 years ఉన్నట్టయితే అప్ టు 2.5 lakhs ట్యాక్స్ ఫ్రీ, అబోవ్ 60 years బిలో 80 years ఉన్నట్టయితే మినహాయింపు పరిమితి 3 lakhs. అదేవిధంగా అబోవ్ 80 years ఉన్నట్టయితే మినహాయింపు పరిమితి 5 lakhs rupees. ఇది పన్ను యొక్క మినహాయింపు పరిమితి. థ్యాంక్ యూ వెరీ మచ్.